వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్లో భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో త్వరలో జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ ఫస్ట్ నుంచి భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ ఇష్యూస్ అండ్ న్యూస్కి సంబంధించి సేకరించిన సమాచారాన్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు డైలీ న్యూస్ అండ్ ఇష్యూస్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఇంజనీరింగ్కి సంబంధించి కొన్ని వాక్యాలు లేదంటే కొన్ని అంశాలని గురించి చర్చించుకుందాం. అంటే ఇంజనీరింగ్ రంగాలకి సంబంధించి ఇంజనీరింగ్లో బ్రాంచెస్ ఏమైతే ఉన్నాయో సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే బ్రాంచెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచ్ల విషయంలో అంటే కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళకి ప్రవేశం అనేది తక్కువగా జరుగుతుంది. గత 3 ఏళ్ల నుంచి బీటెక్లో లేదంటే ఇంజనీరింగ్ విషయంలో ఏటా వాళ్ళ ప్రవేశాలు అనేది తక్కువగా జరుగుతున్నాయి. 2021లో 48,000 మందికి ఈ కోర్సులలో చేరగా ఇప్పుడు దాదాపుగా 34,000 మంది సీట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే ప్రవేశాల సంఖ్య 21లో దాదాపుగా 45,377 మంది ప్రవేశాలు ఉండగా 25 నాటికి ఓన్లీ 17,000 మంది మాత్రమే అంటే 45 నుంచి 17,000 వరకు మాత్రమే చేరుతున్నారు. అంటే దాదాపుగా అంటే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తప్ప వేరే ఇంజనీర్స్ అనేవారు కనిపించరని చెప్పి వీళ్ళు ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎవరైనా ఉత్సాహంగా ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే సాఫ్ట్వేర్ లాంటి సిఎస్సిలవి కాకుండా కోర్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ మెకానిక్స్కి సంబంధించి ఎవరైనా ప్రవేశించాలి అనుకున్నా కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వడం లేదని మరియు నియామకాల ఉద్యోగావకాశాలపై భరోసా కల్పించడం లేదని చెప్పి వివరించడం జరిగింది. ఇక అంతరిక్ష యుద్ధాలకి సంబంధించి అంతరిక్షం లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం న్యూస్ని కనుక చూసినట్టయితే శత్రు దేశ క్షిపణిని దూసుకొస్తే గగనతల రక్షణ వ్యవస్థతో అడ్డుకోవడం జరుగుతుంది. శత్రుదేశ క్షిపణులు కానీ డ్రోన్స్ కానీ ఏవైనా వస్తున్నాయి అని అంటే దానికి సంబంధించి గగనతల అనే రక్షణ వ్యవస్థతో దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. మరి దీనిపై అమెరికా కొత్తగా ఒక గోల్డెన్ డోమ్ ద్వారా అంతరిక్ష యుద్ధాలు అనేవి చేయనుంది. సరికొత్తగా ఒక గోల్డెన్ డోమ్ ని తీసుకురావడం జరిగింది. మరి గోల్డెన్ డోమ్ అనేది గగనతలం యొక్క ఒక రక్షణ వ్యవస్థ అని చెప్పొచ్చు. ఒక రక్షణ వ్యవస్థ అయిన గోల్డెన్ డోమ్ ద్వారా అంతరిక్షంలో యుద్ధాలు అనేది చేయనుంది. మరి దీనికి సంబంధించి శత్రు దేశాలకి సంబంధించిన ఏ క్షిపణులు కానీ డ్రోన్లని కానీ వచ్చినప్పుడు కేవలం ఈ గోల్డెన్ డోమ్తోనే యుద్ధాల నుంచి రక్షించనుంది అని చెప్పుకోవచ్చు. మరి గోల్డెన్ డోమ్ కి సంబంధించి దాదాపుగా ఎన్ని బిలియన్ కోట్లు అనేవి దీని మీద కేటాయించారు అంటే దాదాపుగా 25 బిలియన్స్ దీనిపై కేటాయించడం జరిగింది. మరి దీని నిర్మాణానికి ఇంకా ఎన్ని బిలియన్స్ కోట్లు కేటాయించనున్నారు అంటే దాదాపుగా $175 బిలియన్ దీని నిర్మాణం కోసం కేటాయించనున్నారు. మరి దీనికి సంబంధించి ఈ 2 దేశాల కోసం మరి ఏ 2 దేశాల కోసం అమెరికా అనే దేశం ఈ గోల్డెన్ డోమ్ ని ఏర్పాటు చేసింది అంటే మెయిన్ గా రష్యా మరియు చైనా నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడం కోసం ముఖ్యంగా ఈ గోల్డెన్ డోమ్ ని పెట్టనుంది. మరి గోల్డెన్ డోమ్ కి సంబంధించి ఈ ఆలోచన ఎవరిది అని అంటే దాదాపుగా ఈ ఆలోచన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్దే అని ట్రంప్ విలేకరులు స్పష్టం చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి పెంటాగన్ అధికారులకు కూడా తెలిపారు అని చెప్పి ట్రంప్ విలేకరులు దీనికి సంబంధించిన సమాచారాన్ని స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్, అమెరికాకు శత్రు దుర్భేర కవచం. మరి దీనికి సంబంధించి ఇది కూడా ఒక గోల్డెన్ డోమ్ కి సంబంధించిందే. గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. మరి గోల్డెన్ డోమ్ అనేది శత్రు దేశాలకి సంబంధించిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. దాదాపుగా $175 బిలియన్ దీనిపై కేటాయించనున్నారు. ఇప్పటికే 25 బిలియన్స్ దీనిపై కేటాయించగా 175 బిలియన్స్ ఇంకా కేటాయించనున్నారు. మరి దీనికి సంబంధించి ఈ గోల్డెన్ డోమ్ అనేది ఇజ్రాయెల్కి చెందిన ఐరన్ డోమ్ లాంటిదే. ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ లాంటిదే ఇలాంటి గోల్డెన్ డోమ్ అని వీళ్ళు వివరించినప్పటికీ ఈ ఐరన్ డోమ్ కంటే ఇంకా ఇది అధికమైనది అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్, జూలై 8లోగా మధ్యంతర ఒప్పందం. భారత్కి మరియు అమెరికాకి మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది. దానికి సంబంధించి అమెరికా అనేది భారత్ పైన 26% టారిఫ్ అనేది నమోదు చేయడం జరిగింది. 26% సుంకాలని విధించడం జరిగింది భారత్లో. ఎప్పుడు అంటే ఏప్రిల్ 2న భారత్కి అమెరికాకి మధ్య జరిగిన ఒక వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ పై అమెరికా అనేది ఒక 26% వరకు టారిఫ్ ని విధించడం జరిగింది. మరి ఈ సమావేశంలో భాగంగా మళ్ళీ 90 రోజుల తర్వాత జూలై 8 లేదా 9 నాటికి ఈ టారిఫ్ 26% నుంచి దాదాపుగా 0% వరకు తగ్గించాలని భారత్ అమెరికాకి చెప్పుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి అమెరికా అనేది 26% టారిఫ్ ని రద్దు చేయడం కుదరదు అని 10% వరకు టారిఫ్ అనేది ఉంటుందని వివరించడం జరిగింది. ఇంకా దీనిపై ఇంకేమైనా సందేహాలు ఉంటే అమెరికా అధ్యక్షుడైన ట్రంప్తో మాట్లాడాలని అమెరికా ప్రభుత్వం వివరించడం జరిగింది. నెక్స్ట్, ప్రైవేట్ స్టూడెంట్స్తో గిరిజన విద్యార్థులు. అంటే ట్రైబల్స్ అంటే దాదాపుగా చాలా వరకు చిన్న చూపు అనేది ఉండేది. మరి ట్రైబల్స్ విషయంలో కూడా స్కూలు, కాలేజెస్ మరియు ఉన్నత విద్యలో ముందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నతంగా ర్యాంకులు సాధిస్తున్నారని చెప్పి ఇక్కడ మంత్రి సీతక్క వివరించడం జరిగింది. మరి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజెస్లు చదువుతున్న గిరిజన విద్యార్థులు పోటీ పడుతూ ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని చెప్పడం జరిగింది. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో జరిగిన గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక అకాడమిక్ సక్సెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి 10th ఇంటర్ ఎంసెట్ లో ప్రతిభ కనబరిచిన ఎస్టీ గురుకులాలు మరియు ఆశ్రమ పాఠశాల ఏకలవ్య మోడల్ స్కూల్ స్టూడెంట్స్ కి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. దీనికి సంబంధించి 10th ఇంటర్ ఎంసెట్ మరియు ఏ ఇతర విద్యా సంస్థలకి సంబంధించి ట్రైబల్స్ లో ఎవరైతే ఘనతను సాధించారో వాళ్ళకి ఈ సందర్భంగా పురస్కారాలు లభించాయి. వక్ఫ్ చారిటీ మాత్రమే. వక్ఫ్ అనేది ముస్లిమ్స్ కి సంబంధించి లేదంటే ముసల్మాన్ కి సంబంధించి ఒక మత చారిటీ. వక్ఫ్ విధానం అనేది ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ అయినప్పటికీ అది కేవలం చారిటీ మాత్రమే అని, ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంటే వక్ఫ్ అనేది ముసల్మాన్ కి సంబంధించిన ఒక
కార్యాచరణ అని చెప్పొచ్చు. అంటే ముసల్మాన్లు వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆస్తులు కానీ, భవనాలను కానీ, కార్లను కానీ ఎవరికైనా చారిటేబుల్కి ఇవ్వడాన్ని వక్ఫ్ అంటారు. మరి దీనికి సంబంధించి ఈ విరాళాలు కానీ, వస్తువులు, ఆస్తులు అనేవి వాళ్ళ మత సంబంధితులకు లేదంటే మతస్థులకి మాత్రమే మత దైవ ప్రచారాల కోసం ఇచ్చే ఒక వక్ఫ్ అన్నట్టు. మరి దీనికి సంబంధించి ఇది ఇస్లాంలో ఒక ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరి వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తాయని, అందువల్ల ఆ బోర్డులో ముస్లిమేతర వ్యక్తులు సభ్యులుగా అనుమతించవచ్చని కూడా తెలిపింది. మరి దీనికి సంబంధించి ముస్లిమేతరులు కూడా దీంట్లో వక్ఫ్లో పాల్గొనవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అనుమతి తెలపడం జరిగింది. వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రతి భాగస్వామ్య పక్షాన్ని సంప్రదించామని, మొత్తం 96 లక్షల సూచనలు, సలహాలు స్వీకరించామని తుషార్ మెహతా తెలపడం జరిగింది. వక్ఫ్ సవరణకి సంబంధించి అన్ని ముసల్మాన్లు అంటే కొంతమంది వేసిన పిటిషన్స్ పై, కొన్ని ముసల్మాన్లు చేసిన పిటిషన్స్ పై అందరూ ముసల్మాన్స్ ఆ విధంగా ఉండరు అని చెప్పి విన్నవించడం జరిగింది. వక్ఫ్ విధానం అనేది ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ అయినప్పటికీ అది కేవలం చారిటీ మాత్రమేనని, ఓన్లీ చారిటీ మాత్రమే, ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. నేడు ప్రధాని చేతుల మీదుగా అమృత్ స్టేషన్స్ ప్రారంభం. నేడు అంటే ఈ రోజు 22 మే 2025 ఎక్కడ బేగంపేట్ కరీంనగర్ వరంగల్లో అమృత్ స్టేషన్స్ ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. దాదాపుగా 103 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మరి 103 రైల్వే స్టేషన్లో వాటిలో కరీంనగర్, వరంగల్, బేగంపేట్ నుంచి రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. మరి మెయిన్ గా దీనికి సంబంధించి ఈ రైల్వే స్టేషన్స్ అనేవి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రయాణికుల యొక్క అత్యాధునిక సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికుల యొక్క సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి అయిన బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ అయిన జి కిషన్ రెడ్డి గారు నిన్న బుధవారం రోజున తెలపడం జరిగింది. మరి ఈ రైల్వే స్టేషన్స్ ని, అమృత్ రైల్వే స్టేషన్స్ ని ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. బేగంపేట్ రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడుస్తుంది అని చెప్పాడు. అంటే బేగంపేట్, కరీంనగర్, వరంగల్లో బేగంపేట్ అనేది ఓన్లీ మహిళా ఉద్యోగుల కోసమే ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ అని వివరించడం జరిగింది. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఋతు సంబంధిత లేదంటే కాలిక నిరుద్యోగులు అని చెప్పొచ్చు. మరి కాలిక నిరుద్యోగులు అంటే సంవత్సరంలో 6 నెలల పని ఉండి 6 నెలల పని లేకపోతే వారిని కాలిక నిరుద్యోగులు అని పిలుస్తాం. మరి ఈ కాలిక నిరుద్యోగులు అనేవి ఎవరి దగ్గర ఎక్కువ కనిపిస్తుంది, ఏ రంగాలలో ఎక్కువ కనిపిస్తుంది అంటే వ్యవసాయ కూలీలలో ఎక్కువగా కనిపిస్తుంది. సంవత్సరంలో 6 నెలలు పని ఉండి 6 నెలలు పని లేకపోతే కాలిక లేదా ఋతు సంబంధిత నిరుద్యోగిత అని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి కాలిక లేదా ఋతు సంబంధిత నిరుద్యోగిత అనేది ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అంటే మన ఇండియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మరియు వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత కూడా మన దేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మరి వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంటే భారత్ లాంటి దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మరి భారత్ ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అని ఎందుకంటాం అనంటే మన దేశంలో డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది, సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని మనల్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత
అంటారు. మరి దీనికి సంబంధించి డిమాండ్ అంటే ఇప్పుడు మన జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి జాబ్స్ అనేవి వందల్లో ఉంటాయి, రాసే వాళ్ళనేవి లక్షల్లో ఉంటారు. దీనికోసం అని చెప్పి ఈ వందల్లో రిక్రూట్మెంట్ జరిగిన మిగతా ఎవరైతే ఉన్నారో రిక్రూట్మెంట్ జరగని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగుల కిందకి వస్తారు. వీళ్ళని వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అంటారు. మరి అలాంటి నిరుద్యోగిత అనేది భారత్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత కూడా భారత్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మరి వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా కనిపిస్తుంది. చేయవలసిన పని కంటే అదనపు వ్యక్తులు పని చేసినప్పటికీ పని ఫలితం శూన్యం ఉంటే వాటిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అలాగే విద్యావంతుల్లో నిరుద్యోగిత ఏటా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ఉద్యోగం దొరకక నిరుద్యోగులుగా మారడాన్ని విద్యావంతుల్లో నిరుద్యోగిత అంటారు. అలాగే సాంకేతిక నిరుద్యోగిత టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ, రోబోటిక్స్ వచ్చే కొద్దీ మనుషుల వాడకం అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏర్పడే నిరుద్యోగితని సాంకేతిక నిరుద్యోగిత అంటారు. అనేచిక నిరుద్యోగితని సాధారణ నిరుద్యోగిత అని కూడా అనొచ్చు. అంటే పని చేయాలని ఆసక్తి ఉన్నా పని దొరకకపోతే దాన్ని అనేచిక నిరుద్యోగిత అంటారు. స్వచ్ఛంద నిరుద్యోగిత పని దొరికినా పని చేయలేకపోతే స్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. అల్ప ఉద్యోగిత వారంలో 2 రోజులు మాత్రమే, అంటే చాలా తక్కువ సేపు పని ఉన్నప్పటికీ వాటిని అల్ప నిరుద్యోగిత లేదంటే అల్ప ఉద్యోగిత అంటారు. మరి ఇది ఈరోజు న్యూస్ అండ్ ఇష్యూస్కి సంబంధించి సేకరించిన సమాచారం. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.